ప్రభునామనకు ఘనత కలుగును గాక. ద్వితీయోపదేశకాండము 5వ అధ్యాయం 7వ వాక్యం చదువుకుంటున్నాం. నేను తప్ప వేరొక దేవుడు నీకుండకూడదు. ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తు దాసత్వం నుంచి విడిపించబడి వాగ్దత్త ప్రదేశమునకు ప్రయాణం అయిపోతున్నటువంటి సమయంలో సీనాయి పర్వతం మీద దేవుడు వారికి ఇచ్చినటువంటి 10 ఆజ్ఞలను మనం గమనిస్తున్నాం. అందులో ప్రధానమైనది మొదటి ఆజ్ఞ మనం గమనిస్తున్నాం. దేవుడు ఈ ఆజ్ఞలన్నీ వివరించి చెప్పెను. నీ దేవుడైన యెహోవాను నేనే దాసుల గృహమైన ఐగుప్తు దేశం నుండి నిన్ను వెలుపలికి రప్పించి తిని నేను తప్ప మరొక దేవుడు మీకు ఉండకూడదు. పైన ఆకాశం అందే కానీ క్రింద భూమి అందే కానీ భూమి కింద నేల అందే కానీ వేటి రూపము మీరు చేసుకొనకూడదు. విగ్రహములను చేసుకొనకూడదు. వాటికి మీరు నమస్కారం చేయకూడదు, సాగిలపడకూడదు. వాటిని మీరు పూజించకూడదు. ఏలైనగా నీ దేవుడైన యెహోవాను నేను రోషం గల దేవుడను. నన్ను ద్వేషించి వారి విషయంలో 3-4 తరముల వరకు తండ్రుల దోషము కుమారుల మీదకి రప్పించును. నన్ను ప్రేమించి వారిని నా ఆజ్ఞలు గైకుని వారిని 1000 తరముల వరకు కరుణించబడనై ఉన్నాడు అని ఈ ఆజ్ఞలు ఆయన వారికి తెలియపరిచినట్లుగా చూస్తున్నాం. ప్రియమైనటువంటి దేవునిలారా, వీరు ఈ ఆజ్ఞలను అనుసరించి జీవించడానికి వీళ్ళు ఇష్టపడలేదు. ఎందుకంటే వారు ఐగుప్తు దేశంలో నుంచి ప్రయాణం అయిపోతున్న సమయంలో సీనాయి పర్వతం మీద 10 ఆజ్ఞలు వాళ్ళకి ఇచ్చుటకు నిబంధన పలక తీసుకొనుటకు మోషే పైకి వెళ్ళిపోయాడు. అలాంటి సమయంలో 40 దినముల వరకు మోషే దిగి రాలేదు. మోషే కనపడలేదని ఇశ్రాయేలు ప్రజలు అహరోనుతో అంటున్నాడు, ఆ మోషే ఏమైనా ఏమో మాకు పూజించుటకు ఒక దేవతను నువ్వు చేసి ఇవ్వము, మేము దానికి పూజించాలి అని చెప్పినప్పుడు అహరోను కూడా దేవుని ఎరగలేదు. కనుక ఆయన ఏం చెప్పాడంటే, మీ స్త్రీలకును మీ పిల్లలకును మీ కుమారులకును చెవులలో ఉన్నటువంటి పోగులు తీసుకురండి, నేను మీకు ఒక విగ్రహాన్ని చేసిస్తానన్నప్పుడు వాళ్ళు వాటిని తీసుకొచ్చినప్పుడు పొగరుతో ఒక రూపాన్ని చూపించి ఒక దూడను చేయించి బంగారు దూడ దానికి పూత పోసి దాన్ని వారికి ఇచ్చినట్టుగా చూస్తున్నాం. వారు ఒక బలిపీఠం తర్వాత అహరోను దాని ముందర ఒక బలిపీఠం కట్టించి దానికి బలులు అర్పించడానికి సెలవిచ్చారు. వారు పాప పరిహారార్థ బలి అపరాధ పరిహారార్థ బలులు అర్పించిన తర్వాత మరుసటి దినం వారు ఐగుప్తు దేశం నుంచి మిమ్మల్ని విడిపించిన యెహోవా ఇదే అని చెప్తున్నాడు. ఆ తర్వాత మరుసటి దినం వారు యెహోవాకు పండుగ చేశారు. ఇలాంటి సమయంలో మోషే కిందకి దిగి వస్తున్నాడు ఈ యొక్క నిబంధన పలకలు తీసుకొని. పాలెంలో యుద్ధం జరుగుతుందన్నప్పుడు యుద్ధం కాదు మరేం కాదు, వాళ్ళు విగ్రహారాధన చేస్తున్నారని వచ్చి చూసినప్పుడు మోషేకి చాలా కోపం వచ్చింది. మోషే కిందకి దిగువకి వచ్చిన తర్వాత ఆ 2 పలకలను పగలగొట్టేస్తున్నట్టుగా చూస్తున్నాం. తర్వాత ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, వారి ఇష్టానుసారంగా ప్రవర్తించినందుని బట్టి దేవునికి కూడా వారి మీద కోపం వచ్చి వారిని విడిచిపెట్టుటకు మోషే వారితో చెప్తున్నారు, మీరు ఇక్కడ ఉండండి, నేను వెళ్ళి దేవుని క్షమాపణ అడిగి వస్తాను, ఆయన ఒకవేళ మిమ్మల్ని క్షమిస్తాడేమో చూస్తామని చెప్పి అడిగినప్పుడు, అయ్యా నువ్వు వారి పేరు జీవగ్రంథం నుంచి కొట్టివేసిన పని అయితే నా పేరు కూడా కొట్టివేయి అని చెప్పి అడుగుతున్నాడు. ఆ ప్రజల పక్షాన్ని క్షమాపణ అడిగి అడుగుతున్నాడు. అయితే దేవుడు ఏమన్నాడంటే, ఎవరు తప్పు చేశారో వారి పేర్లు జీవగ్రంథంలో నుంచి కొట్టివేస్తాను, నీ పేరు కాదు. నేను మీ ప్రజలు పాపం చేశారు కనుక నేను మీతో కూడా రాను అని చెప్తున్నాడు. కానీ మోషే దేవుని బ్రతిమలాడుకొని పాలెం వెలుపట ఒక గుడారం వేసి దేవుని ప్రసన్నత కొరకు అడుగుతున్నాడు. అక్కడికి దేవుడు వచ్చినప్పుడు మోషేతో మాట్లాడుతూ ఉండేవాడు. ఒక స్నేహితునితో మాట్లాడినట్టు దేవుడు మోషేతో మాట్లాడుతూ ఉండేవాడు. ప్రజలందరూ దాన్ని చూచి ఎంతో భయపడి దేవుడు వారితో కూడా, నీ ప్రజలు పాపం చేశారు కనుక వీరితో కూడా నేను రాను అని చెప్పినందుకు మోషే ఎంతో బాధపడ్డాడు. అయ్యా నువ్వు రాకపోతే నేను కూడా వెళ్ళను, ఈ ప్రజలను తీసుకొని పోను అని చెప్పినప్పుడు ఎంతో బతిమలాడుకున్నాడు మోషే వారి పక్షమున. అప్పుడు వారిని క్షమించి నేను మీతో కూడా వస్తానని ఒప్పుకున్నట్లుగా మనం చూస్తున్నాం. కాబట్టి ప్రియమైనటువంటి దేవునిలారా, మోషే ఒక మాట అడుగుతాడు. ఏమడుగుతాడండి, అయ్యా నిన్ను ఒకసారి చూస్తానన్నప్పుడు దేవుడు ఏ మనుషుడు నన్ను చూసి జీవించలేడు అని చెప్తున్నట్టుగా మనం చూస్తున్నాం. ఆయన కనికరం గల దేవుడు, ఆయన తన గురించి తనకు తెలియపరిచాడు. యెహోవా కనికరం గల దేవుడు అని చెప్తున్నాడు. అందమటికే కాదు, మనం గమనించినప్పుడు సీనాయి కొండ ఎక్కువగా మేఘములో నిలబడి యెహోవా అక్కడ నిలిచి యెహోవా తన నామమును ప్రకటించెను. అతని ఎదుట యెహోవా అతని దాటి వెళ్ళొచ్చు.
యెహోవా కనికరము, దయ, దీర్ఘశాంతము, విస్తారమైన కృపా సత్యములు గల దేవుడైన యెహోవా ఆయన 1000 తరముల వారికి కృప చూపును, దోషము, అపరాధములను, పాపములను క్షమించును. కానీ ఆయన ఏమాత్రము దోషులను నిర్దోషులుగా ఎంచక 3-4 తరముల వరకు తండ్రుల దోషము కుమారుల మీదికిను, కుమారుల మీదికిను రప్పించును అని ప్రకటించను. అందుకు మోషే త్వరపడి నేల వరకు తల వంచుకొని నమస్కారం చేసి, ప్రభువా, నా మీద నీకు కటాక్షం కలిగిన ఎడల నా మనవి ఆలకించుము. దయచేసి నా ప్రభువు మా మధ్యన ఉండి మాతో కూడా రావాలని అడిగినప్పుడు దేవుడు సమ్మతించి వారితో కూడా ప్రయాణం చేస్తున్నట్టుగా మనం చూస్తున్నాం. ప్రియమైనటువంటి దేవునిలారా, అహరోను పాపం చేశాడంటే దానికి కారణము అతనికి దేవునితో సహవాసము లేదు. అహరోను ఒక మధ్యవర్తిగా ఉన్నాడే కానీ దేవుణ్ణి ఎరిగి ఉండలేదు, దేవుని స్వరం వినలేదు, దేవునితో మాట్లాడలేదు. అయితే ప్రియమైనటువంటి దేవునిలారా, ఈ లోకంలో జీవిస్తున్నటువంటి మనం కూడా దేవుని ఎరగకుండా ఈ లోకంలో ఎవరి ద్వారానో మధ్యవర్తులుగా ఉంచుకొని దేవుని సన్నిధి నుంచి మేలు పొందితే అసలు ఒక సమయం వచ్చినప్పుడు, దేవుణ్ణి ఎరగవలసిన సమయం వచ్చినప్పుడు మనం ఎరగలేము. కనుక ప్రతి ఒక్కరు దేవునితో సహవాసం చేసి దేవుని ఎరిగి ఈ లోకంలో దేవునితో కూడా జీవించాలని దేవుడు కోరుకుంటున్నాడు. మరి ఈ ప్రజలు అయినప్పటికీ విగ్రహారాధన మానలేదు. వాళ్ళు సంఖ్యాకాండం 25వ అధ్యాయం 1 వాక్యాల్లో చూసినప్పుడు మోయాబీయుల స్త్రీలతో సహవాసం చేసి వారి విగ్రహాలకు బలి అర్పించిన వాటిని భుజించుతున్నట్లుగా మనం చూస్తున్నాం. అందుని బట్టి మరలా దేవుని కోపం వారి మీదకి వచ్చినట్టుగా చూస్తున్నాం. ఈ విధంగా తిరుగుబాటు చేస్తున్న వారు అయినప్పటికీ దేవుడు కనికరం, ప్రేమ గల దేవుడు కనుక వారిని క్షమిస్తూ వారిని వాగ్దత్త ప్రదేశంలో ప్రవేశపెట్టి వారు నేడు పాలు తేనె ప్రవహించి ఆ దేశంలో జీవిస్తూ దేవుని సేవిస్తున్నట్టుగా మనం చూస్తున్నాం. మనం ఎన్ని మార్లు తప్పు చేసినా దేవుడు మనల్ని క్షమిస్తున్నాడు, కరుణిస్తున్నాడు. మనం కూడా దేవునికి లోబడి ఆయన భయభక్తులు కలిగి జీవించేటటువంటి జీవితం మనం జీవించాలని దేవుడు మనకు హెచ్చరికిస్తున్నాడు. ధన్యత కలిగిన జీవితం వరకు దేవుని సన్నిధిలో ప్రార్థన చేసుకుందాం. దయగలిగిన తండ్రి, కృప కలిగిన ప్రభు, యేసురక్షక, నీకు వందనాలు నాయన. మేము నిన్ను ఎరిగి నిన్ను కలిగి నీలో జీవించినట్లుగా మాకు మీరు సహాయం చేయమని అడుగుచున్నాం. పరిశుద్ధుడా నా తండ్రి, మనుషుల సహాయం వ్యర్థము, రాజుల సహాయం వ్యర్థమని మీరు సెలవిచ్చున్నారు. నీ సహాయమే మాకు కావలసి ఉన్నది కనుక నిన్ను అనుకొని, నిన్ను హత్తుకొని నీలో జీవించుటకు మాకు నేర్పించమని, కరుణించమని, కృప చూపించమని యేసుక్రీస్తు పుణ్య నామమున అది మిక్కిలి వినయంతో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.